నామం పేరిట మీ అందరికీ వందనాలు. సర్వోన్నతుని కనపరుస్తూ ఆయన ఇచ్చిన వాక్యాన్ని అందుకొని మనం ముందుకెళ్దాం. వందనాలండి. ఈరోజు మత్తయి సువార్త 12వ అధ్యాయము. దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనమును ఈరోజు వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తుండగా ఆ వాక్యం అందుకొని మనం ముందుకెళ్దామండి. నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనేను అని దేవుడు ఈరోజు వాక్యముగా మనకు అనుగ్రహిస్తున్నారండి. ఈ వాక్యము అర్థం కాదు కదా చదవగానే, ఎందుకంటే పరలోకమందున్న నా తల్లియు, నా తండ్రి చిత్తము, పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనేను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. అంటే ఎవరు ఆయన సహోదరుడు, సహోదరి, తల్లి అని ఈరోజు మాట్లాడుతున్నాడంటే 46వ వచనం నుంచి ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండేది. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనేను అని ఇప్పుడు దేవుడు ఈరోజు వాగ్దానముగా ఇస్తున్న వాక్యమును దేవుడు సెలవిస్తున్నాడండి. ఇక్కడ ఎందుకు చదవబడిందో ఈ వాక్యం అర్థమవుతుంది కదండి. ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఒక దగ్గర ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే అంతలో ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయనతో మాట్లాడడానికి వచ్చి వెలుపల వెయిట్ చేస్తూ ఉంటారు, నిలిచి ఉన్నారు. అప్పుడొకడు లోనికి వచ్చి ఇదిగో నీ సహోదరులను నీ తల్లియు నీతో మాట్లాడాలని వెలుపల నిలిచి ఉన్నారని యేసయ్యతో చెప్తాడు. చెప్పినప్పుడు వెంటనే ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చూచి చెయ్యి చాపి ఆయన అంటున్నాడు, ఆయన సెలవిస్తున్న మాట ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును, నా తల్లియు, నా సహోదరియు, తల్లియు అనేను. దేవాది దేవుడికి స్తోత్రం, వందనాలండి. ఈరోజు ఆ పరలోక తండ్రితో మనము సంబంధం కలిగి ఉండడానికి ఇంకొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఇంతదాకా ఈ అవకాశం ఉందని కూడా మనకు తెలియదేమో. తెలిసి ఉన్న సమీపంగా జీవిస్తున్న వాళ్ళని బట్టి, అతి ధన్యులను బట్టి కృతజ్ఞతలు, లేని వారిని బట్టి మరొకసారి ఆయనకు సమీపంగా నడుద్దామని కోరుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ చెప్తున్నాడు. ఒక జన సమూహంలో యేసయ్య మాట్లాడుతుండగా అతని తల్లి, యేసయ్య తల్లి, అతని సహోదరుడు వచ్చి అక్కడ ఆయనతో మాట్లాడాలని వెయిట్ చేస్తూ ఉంటారు బయట. వెంటనే ఈ విషయం గమనించిన ఒక శిష్యుడు వచ్చి యేసయ్యతో అంటున్నాడు, అక్కడ నీ తల్లి నీ సహోదరులు వెయిట్ చేస్తున్నారయ్యా అని అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నాకు లేరు. దేవుని పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా తల్లియు, నా సహోదరులను, ఆ తర్వాత నా సహోదరియు అయి ఉన్నాడని ఆయన ఆ శిష్యుడితో చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం, వందనాలు కదా. ఈరోజు నీ జీవితంలో ఎవరెవరిని పోగొట్టుకొని ఉన్నావో, తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు, సహోదరులను కావచ్చు, భర్తలను కావచ్చు, లేక భార్యను కావచ్చు, పిల్లలను కావచ్చు, ఎవరినైనా కానివ్వండి. కానీ ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు నా పిల్లలని, నా భర్త అని, నా తల్లి అని, నా తండ్రి అని వాళ్ళని మర్చిపోలేని స్థితిలో మనం ఉన్నాం కదా. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు అందుకేనండి ఆయన ప్రేమకు హద్దులు లేవు. అసలు ఆయన ఒక తలంపు కలిగి దేవుని చేత నడిపించబడ్డాడు అని అంటే ఆ దేవుని నమ్మకానికి తగిన విధంగా అన్నిటినీ పరిత్యజించాడు, అన్నిటినీ త్యాగానికి అప్పగించేశాడు. ఆయన ప్రేమకు హద్దులుందా అసలు? కానీ ఈ రోజున దేవుడి గురించి ఏం మొదలగలుగుతున్నావు, ఏం విడిచిపెట్టగలుగుతున్నావు? ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు అంటున్నాడు లోకంలో లేచింది మొదలుకొని పడుకుండేదాకా వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా బంధువులు, వీళ్ళు నా సొంతోళ్ళు, వాళ్ళు లేకుంటే నేను లేను అని అనుకుంటూ నువ్వు ఇంతగా వెంపర్లాడుతున్నావే వాళ్ళని గురించి. ఒకప్పుడు నీ పరిస్థితి వాళ్ళ ఎదుట ఏమై ఉన్నదో ఒక్కసారైనా నీకు గుర్తుకొస్తుందా? నిన్ను దూరం పెట్టిన వాళ్ళు ఈరోజు నీ కలిగిన దాన్ని బట్టి నీ చుట్టూ తిరుగుతున్నారే, మా స్థితి నువ్వు గమనించావా?
నీ ప్రేమలోనైనా వ్యత్యాసం ఉందేమో, లేక నీ వారి ప్రేమలోనైనా వ్యత్యాసం ఉందేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి అంటే పరలోక తండ్రి చిత్తము చొప్పున చెయ్యు వారే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ఆ తండ్రి చిత్తాన్ని నువ్వు చేయగలిగితే, ఆ పరలోక తండ్రి చిత్తానికి నువ్వు లోబడిను, ఆ దేవదేవుని నువ్వు మయంపరచగలిగితే, ఈరోజు నువ్వు యేసయ్యకు సహోదరివై ఉన్నావు, యేసయ్యకు సహోదరుడవై ఉన్నావు, యేసయ్యకు తల్లివై ఉన్నావు అని దేవుడు బయటపరుస్తున్నాడు. ఎంత గొప్ప వాక్యం కదండి, ఎంత గొప్ప వాక్యం కదా. దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ ఇక్కడే విడిచిపెట్టాలి. మనకున్న ఒకే ఒక బంధం మన పరలోక తండ్రితో మాత్రమే ఉంది. ఆ బంధమే శాశ్వతమైందని ఈ వాక్యం ద్వారా దేవుడి రోజు మనకు సెలవిచ్చాడు. ఇంత లోపల ఎన్నెన్నో చేసేస్తాం, ఇంకెన్నెన్నో ఆలోచిస్తాం. మనం అశాశ్వతమైన ఈ లోకంలో ఉంటూ అన్నిటినీ విడిచిపెట్టి మనం వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము అని తెలిసి కూడా శరీరాన్ని ప్రేమిస్తాం, డబ్బును ప్రేమిస్తాం, అధికారాన్ని ప్రేమిస్తాం, వీటినన్నిటిని ప్రేమించుకుంటూ ఉన్న వాళ్ళని పోగొట్టుకుంటాం. ఒకరోజు నీకు నువ్వే పోగొట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీది అని అనుకునే నీ శరీరమే నీతో పరలోకానికి రాదే. మరి దేన్ని ప్రేమించి దేన్ని కాపాడుకుంటూ ఇంత పెద్ద ప్రయత్నం చేసి ప్రయాసల కోర్చి కాపాడుకున్నది, సమకూర్చుకున్నది ఏముంది? ఈరోజు దేవుడి వాక్యం నీకు బయలుపరచట్లేదా? దేవుడు అంటున్నాడు, నా పరలోకపు తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అయి ఉన్నారని సెలవిస్తున్నాడు. మరి ఆయనకు తండ్రిగా, ఆయనకు తల్లిగా, ఆ సహోదరుడుగా నువ్వు ఉండడానికి ఇష్టపడితే, ఆ పరలోక తండ్రి చిత్తము చేసినప్పుడు ఆయన సహోదరులను ఎవరైనా ఆయన విడిచిపెడతాడా? ఆ సహోదరులు తల్లి ఇరుకులో, ఇబ్బందుల్లో, బాధల్లో, కరువుల్లో, అనారోగ్య స్థితిలో ఉంటే దేవుడు ఊరుకుంటాడా? లేదు కదా. నీకు తోడై ఉన్న నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇంకా కొంచెం ముందుకు కదిలి నాతో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటు కృప దేవుడు మనకు మాత్రమే ఇచ్చి ఉన్నాడు. అందుకని ఆయన మహోన్నతిని కనపరుస్తూ ముందుకెళ్దాం. ఇటు కృప మనందరినీ ఆవరించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా సర్వోన్నతుడా మీకు స్తోత్రములు. చక్కటి వాక్యం నుంచి మమ్మల్ని ఆశీర్వదించారు ప్రభా. అవునయ్యా, భూమి మీద ఉంటే నాది అని అనుకున్నది ఏది కూడా నాతో రాదు, నాది కాదు. కానీ నేను పరలోక తండ్రికి మాత్రమే సంబంధించిన కుమారుడనై ఉన్నానని చెప్పకుండానే మీ వాక్యం ద్వారా మాతో చెప్పావు నా తండ్రి. అంటే పరలోకములోనివి మాత్రమే శాశ్వతమైనది. అందుకే పైనున్న వాటిని మాత్రమే వెతుకుడు, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచకుడి అని నీ వాక్యం ద్వారా కూడా నువ్వు సెలవిచ్చావు తండ్రి. మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, నీ పరిశుద్ధతను మాకు అనుగ్రహించి మీ వలె ఈ లోకములో దేనిని మేము ప్రేమించకుండా, నిన్ను మించి హత్తుకొనకుండా, నీ కృపలో నీ దగ్గర ఉండి నిన్ను మాత్రమే కనపరిచే ధన్యత మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవా, నీకే వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. నా యేసయ్య, ఎవరికైతే ఇంతవరకు గర్భాలు తెరవబడక సంతానం లేక బాధపడుతున్నారో వారందరికీ సంతానమును దయచేయండి నా యేసయ్య. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని నీ వాక్యం సెలవిస్తుంది. అట్టి బహుమానాలు బిడ్డలు లేని వారికి అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో ఉన్న వారికి సంపూర్ణమైన సమృద్ధి, విడుదల కలుగును గాక. దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, నీకే కృతజ్ఞత వందనాలు, స్తుతులు తండ్రి. నా యేసయ్య, ఇంతవరకు ఎవరెవరికైతే వివాహాలు కాలేదో ప్రభా, వారి జీవిత భాగస్వాములను వారి జీవితాలలోనికి నడిపించి అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా యేసయ్య. అయ్యా, ప్రపంచ దేశాల మీదకి మీ శాంతి హస్తంలో నడిపించి సమాధానంతో నింపండి దేవా. యవనస్తులను జ్ఞాపకం చేసుకుని వారి కాళ్ళు మోయించుండగా నాయన నీతిగల నీ మార్గములో నడిపించి తండ్రి వారిని పరిశుద్ధులుగా మార్చమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీ కాపుదల దయచేయండి నాయన. నీ హస్తంలో భద్రపరిచి నీ రాకడ వరకు నీ చిత్తమే మా అందరి పట్ల నెరవేర్చి మీరే మహిమ పొందమని సర్వము సకలను జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన అంతా కూడా నీ ఆశీర్వాదంగా మేము అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవునికి కృతజ్ఞతలు. చక్కటి వాక్యం ఇచ్చి మనందరినీ ఆదరించిన ఆ సర్వోన్నతుని కనపరుస్తూ ఆయన మహిమపరుద్దాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను, ఇది ఇంకా అనేకులకు చేరితే బాగుంటుందన్న ఆలోచన కలిగి ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయమని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రైజ్లాడండి. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా.